అది మహానాడని నేను అనుకోను, అది మాయనాడని అంటాను. ఎందుకంటే ఉన్నవి లేనట్టుగా, లేనవి ఉన్నట్టుగా మాయ చేసేటువంటి ఒక ప్రోగ్రాము మాయనాడు. మీరు మహానాడు ప్రోగ్రాం ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఇవన్నీ మేము అడగం. సరే, ప్రతి పార్టీ వాటికి సంబంధించిన ప్రోగ్రాములు చేసుకుంటుంది. పబ్లిసిటీ కొద్దీ ఎంత డబ్బులు టీడీపీ పార్టీ ప్రజల డబ్బులు వేస్ట్ చేస్తుంది అనేటువంటి దాని మీదకి వెళ్తే ఒక మహానాడని కాదు అన్నిటి మీద మాట్లాడాల్సి ఉంటుంది. సరే, అవన్నీ కూడా పక్కన పెడితే మహానాడు మహిళల థీమ్లో పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేదు, కానీ టీడీపీ పార్టీ మాత్రం మహానాడు లేడీస్ థీమ్ మీద పెట్టింది. మహిళా శక్తి, మహిళా థీము, రకరకాలైనటువంటి క్యాప్షన్లు బాగా అరేంజ్ చేస్తారండి. ఇప్పుడు మనకి మూవీలో పైన పేరు, దాని కింద క్యాప్షన్ ఎలా అయితే అరేంజ్ చేస్తారో అంత ఐ క్యాచింగ్గా అందరికీ వెంటనే రిజిస్టర్ అయ్యేలాగా అయితే అన్నీ రిజిస్టర్ చేస్తారు. సరే, తీరా ఈ మహానాడులో చూస్తే మహానాడుకు వచ్చినటువంటి మహిళల్ని ఎలా తీసుకొచ్చారు? డిఆర్డిఏల్ని పెట్టి, విఓఎల్ని పెట్టి బలవంతంగా మహిళల్ని నిర్బంధించినట్టు తీసుకొచ్చారా లేదా? అంటే మహిళలకి సంబంధించిన థీమ్ పెట్టాం కాబట్టి, మహిళలు మీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడట్లేదు కాబట్టి, మహిళల్ని ఎలాగైనా అక్కడ పెట్టాలి కాబట్టి వాళ్ళ మీద కూడా దౌర్జన్యంగా తీసుకొచ్చి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళలు టీడీపీ పార్టీ నాయకుల్ని వద్దనుకుంటున్నారు అనేది ఎంతో క్లియర్గా, క్లారిటీగా ఉండేటువంటి విషయం. మీరు దాన్ని తిమ్మిని బొమ్మి చేయడానికి ఇప్పుడు ఈ మాయలన్నీ చేస్తున్నారు, ప్రజలు నమ్మట్లేదు. మీకు అసలు మహిళల మీద మాట్లాడే హక్కు ఉందా? మీరు ఆలోచన చేసుకోవాలి. మహిళల్ని మీరేం చేస్తారు? మహిళలు ఓట్లు కావాలి కాబట్టి ఈరోజు ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు. మహిళలు ఓట్లు కావాలి, మీటింగులకు మహిళలు కావాలి, ఉపన్యాసాలు ఇవ్వడానికి మహిళలు కావాలి, ఇవన్నీ మహిళలు కావాలి. కానీ మహిళల రక్షణ గురించి పట్టించుకోరా? కనీసం వాళ్ళ గురించి చేసిన పాపానైనా పోయారా టీడీపీ పార్టీ వాళ్ళు? కానీ చంద్రబాబు నాయుడు గారికి నిజంగా మహిళలంటే చిత్తశుద్ధి ఉంటే, మహిళలంటే గౌరవం ఉంటే, మహిళల పట్ల అంత ఆలోచన ఉంటే ఎందుకని మహిళలకి సంబంధించినటువంటి హామీలు పూర్తి చేయలేదు? ఆడబిడ్డ నిధి ఏమన్నారు? నెలకి 1500, అంటే సంవత్సరానికి 18,000. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. మీరు మొదటి సంవత్సరం నుంచి ఇచ్చిండుంటే ఇప్పటికి 36,000 బకాయి పడ్డట్టా లేదా ప్రతి మహిళకి? ఏమన్నారు? 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ ప్రతి మహిళకి ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు. దానిపైన ఏమన్నారు? మామూలు పెన్షన్లు ఇస్తారు 60,000 పైన. ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రతి మహిళకి ఆ 1500 అనేది రావాలి కదా, నెలకి వస్తుందా? దాన్ని వదిలేస్తారు గాలికి, దాని గురించి రకరకాలుగా మాట్లాడుతుంది. సరే, దాన్ని పక్కన పడేశారు. మిగిలినటువంటి స్కీమ్లు, మీరిచ్చినటువంటి హామీలు, ఈరోజు ఏదో 33% రిజర్వేషన్ ఇచ్చేసి మేము మహిళలను ఉద్ధరించేస్తున్నాం, మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నామని మాట్లాడడం కాదు. ఈ 33 రిజర్వేషన్ కూడా చిత్తశుద్ధితో చేస్తారా చేయరా అనేటువంటిది రేపు చూడాల్సినటువంటి విషయం. మాటలు కోటలు దాటుతాయి టీడీపీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. ఎంతవరకు దాన్ని యాక్షన్లోకి తెస్తారు? నిజంగా మహిళల్ని ఎంకరేజ్ చేస్తారా? లేకపోతే ఏదో ఒకటి మహిళలు ఓట్లు కావాలి కాబట్టి ఎవరో ఒకరిని డమ్మీలో 10 మందిని పెట్టి నడిపిస్తారా అనేటువంటిది రేపు మనం చూడాల్సినటువంటి విషయం కదా. ఈరోజు మహిళలకు చెప్పిన ఏ వాగ్దానం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నాయకులు కానీ నిలబెట్టుకోలేకపోయారు కదా. అటువంటిది ఈరోజు మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే, రకరకాల మాటలు, ఉన్నవి లేనట్టు చెప్పడం, లేనవి ఉన్నట్టు చెప్పడం. ఈరోజు మహానాడులో మీరేం చెప్పారండి? శక్తి యాప్ని పాపం వీళ్ళు కనుక్కున్నారంట మహిళల రక్షణ కోసం. దిశ యాప్ని కాపీ కొట్టి అది శక్తి యాప్ అని చెప్పి కనీసం ఎమర్జెన్సీ సర్వీసెస్ మీరు సరిగ్గా చేయట్లేదని పైన సెంట్రల్ నుంచి చీవాట్లు పెట్టారు. ఉన్న సర్వీసెస్ చేయడం చేత కాదు, కానీ శక్తి యాప్ కనుక్కున్నారంట. దానివల్ల మహిళలకు చాలా లబ్ధి చేకూరిందంట. అప్పట్లో ఉండే దిశ యాప్, దిశ చట్టాలు తీసుకురండి అయ్యా, మహిళలకు రక్షణ లేదని చెప్పి రోజు గగ్గోలు పెట్టుకుంటున్నాం. పోనీ శక్తి
యాప్నైనా సరిగా నడుపుతున్నారంటే అది లేదు. అంగన్వాడీ ఆయాల కంటే వీళ్ళు పెంచారు అని జీతాలు చెప్పుకున్నారు. ఆశా వర్కర్లకు కానీ అంగన్వాడీ వాడీలు అంటే ప్రజలకి గుర్తుండదా? ఏ సంవత్సరంలో ఇవన్నీ జరిగాయన్న ఆలోచన లేదా? దానికి సంబంధించినటువంటి పేపర్లైనా బయటకు వస్తాయన్న ఆలోచన చేయట్లేదా? లేకపోతే మీరేమనుకుంటున్నారు, ఎలాగూ మేము అబద్ధాలు చెప్తామనేది ప్రజలకు తెలుసు, మహిళలకి తెలుసు, కాబట్టి మేము అన్ని రకాల ప్రిపేర్ అయిపోయాం, ప్రజలు కూడా అబద్ధాలు చెప్తున్నారని అనుకుంటారులే, ఏముంది దానివల్ల మనకు వచ్చే నష్టం ఏముంది, ఏదో 10% 20% ఎవరో ఒక నమ్మకపోతారా అన్నటువంటి ఆలోచన తప్ప నిజంగా చేసినటువంటి పనులు ఏమన్నా ఉన్నాయా? అవి చెప్పుకున్నారా?